గ్లామర్ ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు డేటింగ్ రూమర్స్ షురూ అయిపోతాయి. తాజాగా మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మరియు కోలీవుడ్ స్టార్ ధనుష్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి నెటిజన్స్ రకరకాల కథలు అల్లేశారు. అయితే మృణాల్ తాజాగా స్పందిస్తూ వీటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. మరి మృణాల్ చెప్పిన కారణం ఆడియన్స్ ను సాటిస్ఫై చేసిందా లేక మరిన్ని డౌట్స్ ను రైజ్ చేస్తుందా? మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అటు ధనుష్ తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్. వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది మృణాల్. ధనుష్ నటనకు తను ఒక సాధారణ అభిమానినని, అందుకే తన సినిమా స్క్రీనింగ్ కు పిలిచానని చాలా హుందాగా ఆన్సర్ ఇచ్చేసింది. ఒక కో స్టార్ కు లేదా సీనియర్ నటుడిని గౌరవంగా ఇన్వైట్ చేయడం సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న డిబేట్ వేరేలా ఉంది. కేవలం అభిమానిని అని పిలిస్తే యమ బిజీగా ఉండే ధనుష్ అన్ని పనులు వదిలేసి మరీ వస్తారా అన్నది కొందరి ప్రశ్న. తేరే ఇష్క్ మే షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కేవలం స్నేహమేనా లేక అంతకు మించి ఏమైనా ఉందా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. గతంలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాగే జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత షాక్ ఇచ్చిన సందర్భాలు బోలెడు. మృణాల్ చెప్పినట్లు ధనుష్ మల్టీ టాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటిగా ఆయనతో కలిసి పనిచేయాలనుకోవడం ఆమె ప్రొఫెషనల్ డ్రీమ్ కావచ్చు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఒకవైపు ధనుష్ వ్యక్తిగత జీవితంపై తరచూ కాంట్రవర్సీలు వస్తున్న ఈ టైంలో మృణాల్తో ఇలాంటి రూమర్స్ రావడం ఆమె ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరి మృణాల్ వివరణతో ఈ వార్తలకు ఎండ్ కార్డ్ పడుతుందా లేక మళ్ళీ ఇంకెక్కడైనా వీరు కలిసి కనిపిస్తే కొత్త గాసిప్స్ పుట్టుకొస్తాయా అన్నది సస్పెన్సే. For more videos like this, subscribe Big TV channel.